ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఓచితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. ధర్మ, నీ ఆఖరి మాట ఏమిటి? పరిస్థితి నా చేయి దాటిపోయింది శాంతి. లేదు, పరిస్థితులు చేయి దాటిపోయే విధంగా నువ్వే కల్పించుకున్నావు. నీకు అన్యాయం చేయాలనుకోలేదు శాంతి. నీ చెల్లెలకు మాత్రం న్యాయం చేయాలనుకున్నావు కదూ. నీ మౌనం నీ అసమర్థతకు అద్దం పడుతోంది. పిరికి వాడికి ప్రేమించే హక్కు లేదని చెప్తోంది. నా ఈ రాకకు అర్థం లేదని ఎగతాళి చేస్తోంది. హ, నా నమ్మకానికి దుమ్ము కొడుతోంది. నువ్వు నన్నేం చేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. బలరాంను ఎదిరించడం ఎవరి తరం కాదు. వాడు 2 కాలం మృగం. ఒకవేళ వాడిని ఎదిరిస్తే నా చెల్లెలికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. చెల్లెలు 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 మాట్లాడితే నీ చెల్లెలు వెనకేసుకొస్తావేమిటి? సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నిన్ను నీ ప్రేమను మర్చిపోయి వేరొకరిని పెళ్లాడమంటావా? నీ మూలంగా వేరొకరిని మోసం చేయమంటావా? మనసులో నిన్ను నీ జ్ఞాపకాలను దాచుకొని శరీరాన్ని మరొకరికి అప్పగించమంటావా? అది నా వల్ల కాదు. అంతకన్నా చావడం మంచిది. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళెదుటే ఈ కొండ మించి దూకి చచ్చిపోతాను. వదలు. వదలు. చచ్చిపోతాను. నన్ను చావని. వదలు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వదలు. వదలమంటుంటే. వదలు. వదలు. నీతో పాటు నేను దూకి చచ్చిపోతాను. నేను బతుకుంటే నా కోసం నా చెల్లెలు తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. అదే నీతో పాటు చేస్తే అటు నా చెల్లెలి జీవితం బాగుపడుతుంది, ఇటు నీ ప్రేమకు న్యాయం జరుగుతుంది. ఈ పిరికి వాడికి ఇంతకన్నా ఏం తెలియడం లేదు. పద, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ఆగండి. చావే సమస్యకు పరిష్కారం అనుకున్నారా? అన్నయ్య, చావడం పిరికితనం, చేతకానితనం. బాధలు, కష్టాలు, సమస్యలు లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవరు ఉండరు. వాటికి భయపడి చావాలనుకుంటే ఈ భూమి మీద ఏ ఒక్కరూ మిగలరు.
ఆకలి పోరాటంలా ప్రేమ పోరాటం చేయాలి. మీ ప్రేమ ఈ ఊరికి నచ్చకపోవచ్చు, ఈ ఊరు మెచ్చకపోవచ్చు, కానీ నేను మెచ్చుకుంటాను. నువ్వు మెచ్చుకోవచ్చు చెల్లెమ్మ, కానీ మన వాళ్ళు ఒప్పుకోకుండా మేమిద్దరం పెళ్లి చేసుకుని ఈ ఊళ్ళో ఎలా బతకగలం? అన్నయ్య, ఈ ఊరే ప్రపంచం కాదు, ప్రపంచం చాలా పెద్దది. ఈ విశాల ప్రపంచంలో ధైర్యవంతులతో పాటు పిరికివాళ్లు కూడా బతకగలరు. విధిని ఎదిరించైనా ధైర్యంగా బతకాలన్నయ్యా. ఈ ఊరు దాటించి విశాల ప్రపంచంలోకి మిమ్మల్ని పంపిస్తాను. బలరాం బారు నుంచి మిమ్మల్ని కాపాడి మీ ప్రేమకు నేను పట్టాభిషేకం చేస్తాను. రామవరం గ్రామ కాపరస్తులైన శ్రీ మండపాక మాధవయ్య గారి ప్రథమ పుత్రుడు బలరాముకు, అదే గ్రామ కాపరస్తులైన శ్రీ అడబాల చలపతిరావు గారి ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మినిచ్చి వివాహం జరిపించుటకును, ఇదే విధంగా శ్రీ అడబాల చలపతిరావు గారి ప్రథమ పుత్రుడు చిరంజీవి ధర్మారావుకు శ్రీ మండపాక మాధవయ్య గారి ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి సావిత్రినిచ్చి వివాహం జరిపించుటకును ఉభయులు ఆమోదం పొంది బంధుమిత్రుల అంగీకారంతో రాయబడిన లగ్న పత్రిక. మంగళం మహత్ శ్రీ 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 శ్రీ. పనిలో పని పెళ్లి కూడా ముహూర్తాలు ఇప్పుడే పెట్టేయండి. పెళ్లి కాదత్తయ్య, పెళ్ళిళ్ళు. 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో జరగాలి. కాదు, ఏ పెళ్లి కా పెళ్లి విడివిడిగా జరగాలి. ముందుగా నా పెళ్లి జరగాలి, ఆ తర్వాత మా అన్నయ్య పెళ్లి జరగాలి. ఇదేం తిరకాసే తల్లి. పిన్ని, నీకు వయసు వచ్చింది గాని పద్ధతులు, రివాజులు, సాంప్రదాయాలు తెలియవు. నాకు తండ్రి ఉన్నారు, తల్లిగా నువ్వున్నావు. కాబట్టి కాబోయే అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మరి మా అన్నయ్యకి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేదెవరు? మా అన్నయ్యకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి మావగారున్నారు గాని అత్తగారు లేరుగా. మరి కన్యాదానం జరిగేదెలా? అందుకని ముందుగా మా పెళ్లి జరగాలి. అప్పుడు నేను మా వారు సావిత్రికి అన్నా వదినలుగా పీటల మీద కూర్చుని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం. ఆహా, చక్కని ఆలోచన. లక్ష్మి చెప్పింది ఎంతో సముచితంగా ఉంది. ఆ ప్రకారం కానివ్వటమే ఉత్తమం. సరే, అలాగే కానివ్వండి. ముందు ముహూర్తం నిర్ణయించండి. ఆగండి, అన్నీ మీరే మాట్లాడితే సరిపోతుందా? బలరాం, నువ్వేమంటావ్? సరే, అలాగే కానివ్వండి. వదినా, నిన్నే ముస్తాబులో చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. అమాంతంగా నేను కౌగిలించుకోవాలనిపిస్తుంది. నువ్విక్కడే కౌగిలించుకుంటే మీ అన్నయ్యకేం మిగులుతుంది? ఆడపడుచుంటే ఎవరనుకున్నావు? భర్తలో సగభాగం తెలుసా? ఎవర్రా, ఇంకా ముస్తా పూర్తి కాలేదా? మాదేం లేదత్తయ్యా, మీదే ఆలస్యం. పిన్ని, నాకీ నగలు చాలవు. ఏమిటి, ఒంటి నిండా ఆయన నగలు పెట్టుకుని నగలు చాలమంటావా? శోభనానికి కావాల్సింది నగలు కాదమ్మా, వగలు. కాంతమ్మత్త, నీ కూతురేదో ముచ్చట పడుతుంది. ఆ నగల ముచ్చటేదో తీర్చి త్వరగా గదిలోకి పంపు, లేదంటే బలరాం ఇక్కడికే వచ్చేస్తాడు. సరే, ఏం కావాలమ్మా? నీ ఒంటి మీదున్న నగలన్నీ కావాలి. ఆ అమ్మో, ఇవన్నీ కావాలా? తెల్లవారాక ఇచ్చేస్తాను పిన్ని. సరేలే. వదినా, నాకు తోడక్కర్లేదు, మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. ఆహా, వదినా, ఆ నెక్లెస్ నాకు ఇస్తారా? ఇంకా నగలా? ఇవ్వండి వదినా. సరే.
పెళ్ళికి ముందు లేని సిగ్గు పెళ్ళయిన తర్వాత దేనికో. కొత్తగా పెళ్ళైన ఆడదానికి సిగ్గే సింగారం. ఆ? అలా అని ఎవరు చెప్పారు? నాకన్నా ముందుగా పెళ్ళైన వాళ్ళు. పాలు తాగండి. పాలు ఎంతో రుచిగా ఉన్నాయి. పాలల్లో ఏం కలిపావు? ఆ, ఆ, మురిపాలు. ఉమ్, తాగండి. సగం నువ్వు తాగాలిగా. ఆ, తాగు 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 లక్ష్మి. తాగమంటుంటే. అరే, పాలు నేల పాలయ్యాయే. చెయ్యి జారింది. కానీ నిన్ను జారనివ్వను. లక్ష్మి, నిన్నెందుకు చేసుకున్నానో తెలుసా? చెప్పండి. నీ పొగరు చూసి. లక్ష్మి, మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు. కానీ నా విషయంలో అలా జరగలేదు. నేను నిన్ను దక్కించుకోవాలనుకున్నాను, దక్కించుకున్నాను. ఇక నుంచి నువ్వు నా భార్య కాదు, బానిసవి. ఇదిగో అన్నయ్య, ఈ డబ్బు నగలతో ఎక్కడికన్నా పారిపోండి. మన ఊరికి అందనంత దూరంగా వెళ్ళిపోండి. మీ ప్రేమను బతికించుకోండి. మీరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. పట్టుకో. అన్నయ్య, నా గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు. నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే. నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి మనసు రావడం లేదమ్మా. మీరు వెళ్ళిపోకపోతే మీ ప్రేమ నెరవేరదు. వెళ్ళండి. కానీ ఎప్పుడో ఒకప్పుడు మీరు తిరిగి ఈ ఊరు రావాలి. ఆ రావడం పిరికితనంతో కాదు, కరుకుదనంతో రావాలి. ధనవంతుల్లా రావాలి. ఊరంతా మిమ్మల్ని విరగబడి చూడాలి. మీకు బ్రహ్మరథం పట్టి మీకు హారతివ్వాలి. మీ ప్రేమను కాదన్న వాళ్ళ కళ్ళు కుట్టాలి. నీ చెల్లెలు నీ నుంచి ఆశించేది ఇదే అన్నయ్య. వెళ్ళండి. వెళ్ళండి. మా జీవితాలకు దారి చూపిన మా చెల్లెల్ని ఇంతవరకు చూడలేకపోయాం. ఎలా ఉందో ఏమో. నాన్న, మీరు చాలా తప్పు పని చేశారు. ఏంటమ్మా? ఇంత త్యాగం చేసిన మీ చెల్లెని చూడకుండా ఇంతకాలం ఎలా ఉండగలిగారు? మా చెల్లెలు ఆశించినంతగా నేను ధైర్యవంతుణ్ణి, ఆస్తిపరుని కాలేకపోయాను. కానీ నీతోనే ఆస్తి వచ్చింది, ధైర్యం వచ్చింది. నాన్న, మీరు చెప్పింది విన్న తర్వాత ఇప్పటికిప్పుడే అత్తయ్యని ముద్దు పెట్టుకోవాలనుంది. రేపే వెళ్ళి చూద్దామా? అలాగేనమ్మా, తప్పకుండా వెళదాం. నాన్నగారు, 10 సంవత్సరాల తర్వాత అత్తయ్యని చూడబోతున్నారు కదా, గుర్తుపట్టగలరా? 10 సంవత్సరాలేంటమ్మా, ఎన్ని జన్మలైనా గుర్తుపట్టగలను.
తొక్కడానికి ఎందుకన్నయ్యా భయపడుతున్నావు? తొక్కన్నయ్యా, ధైర్యంగా తొక్కు. ఏమిటండి ఇది? ఎవరూ లేక ఇల్లు పాడుపడిన కొంపలా ఉందేమిటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ, మీ అమ్మని అడుగుదాం పద. ఆ. రా అమ్మా. రారా. డ్రైవర్ పోనీ. ఎవరు? అమ్మా, శాంతి, అల్లుడు బాగున్నారా? ఆ. మీ రాక కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిపోయాయి. శాంతి, వీళ్ళంతా నీ పిల్లలేనా? అవునమ్మా. అయ్యో నా బంగారం, ఒరేయ్ నా చిట్టి. అత్తయ్య, మా ఇల్లు ఏంటి దెయ్యాల కొంపలాగుంది? ఆ, మా చెల్లెలు ఎక్కడా? చెప్పండి అత్తయ్య. ఆమె బాధల్ని ఎలా చెప్పమంటావయ్యా? మీ పెళ్లి కోసం మిమ్మల్ని పొలిమేర దాటించిన మన లక్ష్మిని ఆ బలరాం చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. పాలలో మురిపాలు కలిపవట్టే మురిపాలు, నన్ను దెబ్బతీయటానికి పాలల్లో మొత్తం మంది కలుపుతావా? 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి కాకుండా వేరు వేరు ముహూర్తాలు ఎందుకు పెట్టించావో నాకిప్పుడు అర్థమైందే. నీ అన్నను శాంతిని ఊరు దాటించడానికి ఎత్తులు వేస్తావంటే ఎత్తులు. అసలు నా చెల్లెల గురించి నేను నిన్ను కట్టుకున్నది. అలాంటిది నా చెల్లెలకు పెళ్లి కాకుండా చేసి మీ అన్నయ్యని శాంతితో లేచిపోమంటావా? మీ అన్నయ్యతో నిశ్చితార్థం జరిగాక ఇక నా చెల్లి కట్టుకునేదేవడే? ఒక ఆడదానివయ్యుండి సాటి ఆడదాని బ్రతుకు నాశనం చేస్తావా? నా చెల్లు నుయ్యో చూసుకునే పరిస్థితి తెచ్చావు కదే. ఊరే బలరా, సావిత్రి ఊరేసుకుంటుందిరా. సావిత్రి, సావిత్రి, అమ్మా మమ్మల్ని అన్యాయం చేయకమ్మా. సావిత్రి, నా మాట వినమ్మా. ఈ అన్నయ్య మాట వినమ్మా. సావిత్రి, ఈ అన్నయ్య మాట వినమ్మా. అమ్మా సావిత్రి, సావిత్రి వద్దమ్మా. సావిత్రి, 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 సావిత్రి. చెల్లెమ్మ, ఊరు దాటిన, పులిమేర దాటిన, ఫిర్కా దాటిన, ఏ సర్కారులో ఉన్నా ధర్మారావుని వెదికి వెదికి తీసుకుని వచ్చి ముక్కల ముక్కలుగా నరికి నీ సమాధి పక్కనే వాణ్ణి సమాధి చేస్తాను. ఈ మట్టి సాక్షిగా నీ అన్నయ్య చేస్తున్న ప్రతిజ్ఞ ఇది.